హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. గురజాడ అప్పారావు గారి కన్యాశుల్కం నాటకం. ఇందులో పాత్రలు, పాత్రధారులు. మొదటి అంకం చూద్దాం ఇవాళ. పాత్రలు: అగ్నిహోత్రావధానులు కృష్ణరాయపురం అగ్రహారీకుడు, వెంకమ్మ అతని భార్య, బుచ్చమ్మ పెద్ద కూతురు వితంతువు, సుబ్బమ్మ రెండవ కూతురు, వెంకటేశం కుమారుడు, కరకటక శాస్త్రి అగ్నిహోత్రావధానుల భావమరిది, విజయనగరం సంస్కృత నాటక కంపెనీలో విదూషకుడు. కర్కటక శాస్త్రి యొక్క శిష్యుడు, పెళ్లి కూతురు వేషము, దాసరి వేషము వేయును. లుబ్ధావధానులు రామచంద్రాపురం అగ్రహారీకుడు, మీనాక్షి అతని కుమార్తె వితంతువు, రామప్ప పంతులు రామచంద్రాపురం అగ్రహారం కరణం, గిరీశం లుబ్ధావధానులు పింతల్లి కొడుకు, వెంకటేశంకు చదువు చెప్పు అయ్యవారు, సౌజన్యరావు పంతులు వకీలు, భీమారావు పంతులు ప్లేడరు, నాయుడు ప్రైవేటు వకీలు, పూజారి గౌరవయ్య వైద్యుడు మాంత్రికుడు, మధురవాణి వేశ్య, డిస్ట్రిక్ట్ కలెక్టరు, హెడ్ కానిస్టేబుల్, పోలిశెట్టి, సిద్ధాంతి, బైరాగి దుకాణదారు, గ్రామ మున్సబు, హవల్దారు, యోగిని, లుబ్ధావధానుల యొక్క నౌకరు, అసిరిగాడు, మనవాళ్ళయ్య, వీరేశ ఇతర పాత్రములు. ఇది ఫ్రెండ్స్ ఇందులో యొక్క పాత్రల యొక్క కన్యాశుల్క నాటకంలో పాత్రలు. కన్యాశుల్కం ప్రథమ అంకము. విజయనగరంలోని బొంకుల దిబ్బ గిరీశము ప్రవేశించును. గిరి సాయంకాలమైంది. పూటకూళ్ళమ్మకు సంతలో సామాను కొనిపెడతానని నెల రోజుల కిందట 20 రూపాయలు పట్టుకెళ్ళి డాన్సింగ్ గర్ల కింద ఖర్చు పెట్టాను. ఇవాళ ఉదయం పూటకూళ్ళమ్మకి నాకు యుద్ధం అయిపోయింది. బుర్ర బద్దలు కొడదామా అన్నంత కోపం వచ్చింది. కానీ పుర్రెచ్చిరెడ్డి చెప్పినట్లు పేషెన్స్ ఉంటే గాని లోకంలో నెగ్గలేం. ఇలా డబ్బు లాగేస్తే ఇదివరకు ఎన్ని పర్యాయాలు ఊరుకుంది కాదు. ఇప్పుడేదో కొంచెం డాన్సింగ్ గర్ల మాట ఆచోకి కట్టినట్టు కనబడుతోంది. ఓర్వలేని వెధవ ఎవడైనా చెప్పి ఉంటాడు. ఉదయం కథ ఆలోచిస్తే ఇటు పైన తిండి పెట్టేటు కానరాదు. ఈ ఊళ్ళో మరి మనం పప్పు ఉడకదు. ఎటు చూసినా అందరికీ బాకీలే. వెంకుపంతులు గారి కోడలికి లవ్ లెటర్ రాసినందుకు ఎప్పుడో ఒకప్పుడు సమయం కనిపెట్టి దేహశుద్ధి చేస్తారు. కెన్ లవ్ బి కంట్రోల్డ్ బై అడ్వైజర్, విల్ కూపిడ్ అవర్ మదర్స్ ఒబే. శీఘ్రంగా ఇక్కడి నుంచి బిచాణ ఎత్తేయడమే బుద్ధికి లక్షణం. గాని మధురవాణిని వదలడం అంటే ఏమీ మనస్కరించకుండా ఉంది. ఇట్ ఈజ్ ఉమెన్ దట్ సెడ్యూస్ ఆల్ మ్యాన్కైండ్. నేనేమో ఉద్యోగాలు ఊళ్ళు ఏలే తనతో వైభవం వెలిగిస్తాననే నమ్మకంతో ఉంది. పూర్ క్రీచర్. ఎవరా వస్తున్నది? నా ప్రియ శిష్యుడు వెంకటేశ్వరులా ఉన్నాడు. ఇవాళ కిస్మిస్లు సెలవు ఇచ్చుంటారు. వీడి వైఖరి చూస్తే పరీక్ష ఫెయిల్ అయినట్టు కనపడుతుంది. వీడిని కొంచెం ఓదార్చి వీడికి సెలవుల్లో చదువు చెప్పే మిష మీద వీడితో వీడి ఊరికి ఉడాయిస్తే చాలా చిక్కులు వదులుతాయి. అట్నుంచి నరుక్కు రమ్మన్నారు. ఏమి వాయ్ మై డియర్ షేక్స్పియర్స్, ముఖం వేలాడేసినట్టున్నావు. వెంకటేశం ప్రవేశించును. వెంక మీరు నాన్నతో మాట్లాడకండి. మీ మాస్టరు మీతో మాట్లాడొద్దన్నారు. మీ సావాసం చేయడం చేత నా పరీక్ష పోయిందన్నారు. గిరి: నాన్సెన్స్. మొదటి నుంచి నేను అనుమానిస్తూనే ఉన్నాను. నీ మాస్టారికి నన్ను చూస్తే గిట్టదు. అందుచేత నిన్ను ఫెయిల్ చేశాడు గాని లేకుంటే నువ్వేమిటి ఫెయిల్ కావడం ఏమిటి? అతనికి నాకు ఎందుకు విరోధం వచ్చిందో తెలిసిందా? అతను చెప్పేదంతా తప్పుల తడక. అది నేను న్యూస్ పేపర్లో వేశాను. అప్పటి నుంచి నేనంటే వాడికి కడుపు మంట. వెంక: నీ వల్ల నాకు వచ్చిందల్లా చుట్ట కాల్చడం ఒకటే. పాఠం చెప్పమంటే ఎప్పుడూ కబుర్లు చెప్పడమేం కానీ ఒక్కసారైనా ఒక్క ముక్క చెప్పిన పాపాన్ని పోయినారు. గిరి: డామిట్, ఇలాంటి మాటలంటే నాకు కోపం వస్తుంది. ఇది బేస్ ఇంట్రాట్యూడ్. నాతో మాట్లాడడమేం ఒక ఎడ్యుకేషన్. ఆ మాటకొస్తే నీకున్న లాంగ్వేజ్ని నీ మాస్టారికి ఉంది. విడో మ్యారేజ్ విషయమై నా క్వశ్చన్ విషయమై నీకు ఎన్ని లెక్చర్లు ఇచ్చాను. నా దగ్గర చదువుకున్నవాడు ఒకడు అప్రయోజకుడు కాలేడు. పూనా డక్కన్ కాలేజీలో నేను చదువుతున్నప్పుడు ది 11 కాజెస్ ఫర్ ది జనరేషన్ ఆఫ్ ఇండియాను గురించి 3 గంటలు ఒక్క బిగిన లెక్చర్ ఇచ్చేసరికే ప్రొఫెసర్లు డంగైపోయారు. మొన్న బంగాళీ వాడు ఈ ఊళ్ళో లెక్చర్ ఇచ్చినప్పుడు ఒక్కడైనా నోరు పెగిలింది. మన వాళ్ళు ఒట్టి వెధవలోయ్. చుట్ట నేర్పినందుకు థ్యాంక్స్ చెప్పక తప్పు పడుతున్నావు. చుట్ట కాల్చడం యొక్క మజా
నీకు ఇంకా బోధపడకపోవడం చాలా ఆశ్చర్యంగా ఉంది. చుట్ట కాల్చబట్టే కదా దొరలంత గొప్పవాళ్ళైనారు. చుట్ట కాల్చని ఇంగ్లీషు వాడిని చూశావు. చుట్ట పంపిణీ మీదనే స్టీము యంత్రం వగైరా తెల్లవాడు కనిపెట్టాడు. లేకపోతే వాడికి పట్టుబడిన శాస్త్రకారుడు ఎవడన్నాడో చెప్పనే. సుజాత ఉవాచ. సూత ఉవాచ. పగపతి అమృతము తేగ బుగబుగమని పొంగి చుక్క భూమిని వ్రాలెన్. పొగచెట్లై జన్మించెన్ పొగ వాడు దున్నపోతై పుట్టొన్. ఇది బృహన్నరదీయం 4వ ఆశ్వాసంలో ఉన్నది. అది చాలా ఉన్ని గాని నీ అంత తెలివైన కుర్రవాణ్ణి ఫెయిల్ చేసినందుకు నీ మాస్టారు మీద నా ఒళ్ళు మహామండుతాంది. ఈ మాటలు ఒంటరిగా చూసి ఒక తడాకా తీస్తాను. నువ్వు సెలవులో ఇక్కడుంటావా ఊరికెళ్తావా? వెంక. వెళ్ళాలనుంది గాని పాస్ కాలేదంటే మా తండ్రి చావగొడతాడు. గిరి. ఆ గండం తప్పే ఉపాయం నీ చెప్తా. నీ చెప్పినట్టల్లా వింటానని ప్రమాణం చేస్తావు? వెంక గిరీశం కాళ్ళు పట్టుకుని, మీ సెలవు ఎప్పుడు తప్పాను? మా తండ్రికి మా చెడ్డ కోపం. పాస్ కాలేదంటే ఎవింకలు విరగ్గొడతాడు. కన్నీరు చేత తుడుచుకున్నాడు. గిరి. దట్ ఈజ్ టీరని. ఇదేం తంగాడి కుర్రవాడైతే ఏం చేస్తాడో తెలిసిందా? తాత ఏది తండ్రి ఏది చూడక కర్ర పట్టుకుని చెమడాలు కొడతాడు. మీ అగ్రహారం కుర్రవాళ్ళు మరీ ఎవళ్ళైనా ఈ ఊళ్ళో చదువుకుంటున్నారా? వెంక. మరెవళ్ళూ లేరు. గిరి. అయితే నేను ఉపాయం చెప్తాను వినే. నీతో కూడా మీ ఊరొచ్చి పరీక్ష పాస్ అయినానని మీ వాళ్ళతో చెప్తాను. అక్కడ నీకు చదువు చెప్పడానికి వచ్చానని మీ వాళ్ళతో చెప్పు. సెలవుల ఆఖరిన నిన్ను టౌన్ హై స్కూల్లో ప్రవేశపెడతాను. వెంక. మీరొస్తే బతికాను. మరేమిటి కిందటి మాట సెలవులకే మా అమ్మ మిమ్మల్ని తీసుకుని రమ్మంది? గిరి. ఆల్రైట్ గాని నాకిక్కడ చాలా వ్యవహారాల్లో నష్టం వస్తుంది. మునసబు గారి పిల్లల్ని సెలవుల్లో పాఠాలు చెప్తే 50 రూపీస్ ఇస్తా అన్నారు. అయినా నీ విషయమే ఎంత లాస్ వచ్చినా నేను కేర్ చేయను. ఒక భయం మాత్రం ఉంది. మీ వాళ్ళు బార్బరస్ పీపుల్ కదా, నన్ను తిన్నగా ట్రీట్ చేస్తారో చేయరో. నీవు నన్ను గురించి మీ మదర్తో గట్టిగా రికమెండ్ చేయవలసి ఉంటుంది. కొత్త పుస్తకాలకి ఒక జాబితా రాయి. కొంచెం డబ్బు చేతిలో ఉంటే గాని సిగర్స్కి ఇబ్బంది కలగదు. నోటుబుక్ తీసి రాయి. రాయల్ లీడర్ 1, 2 మాన్యువల్ గ్రామర్, 3 గోష్ జియోమెట్రీ, 4 బాస్ ఆల్జీబ్రా, 5 శ్రీనివాస్ అయ్యర్ అర్థమెటిక్, 6 నల చరిత్ర, 7 రాజశేఖర చరిత్ర, 8 షెపర్డ్ జనరల్ ఇంగ్లీష్, 9 వెంకట సుబ్బారావు మిడీస్. ఎన్ని పుస్తకాలైనాయి? వెంక. 9. గిరి. మరొక్కటి రాయి. అక్కడికి 10 అవుతాయి. కుప్పు పామయర్ మేడ్ డిఫికల్ట్. అక్కడికి చాలును. మీ వాళ్ళు గాని ఇంగ్లీషు మాట్లాడమన్నట్టయినా తణుకు బెణుకు లేకుండా పుస్తకాల్లో చదువుకున్న ముక్కలు జ్ఞాపకం ఉన్నంత వరకు యాకరు పెట్టు. నీ దగ్గర కాపల సేవైనా ఉన్నవా? నా దగ్గర కరెన్సీ నోట్లు ఉన్నవి గాని మార్చలేదు. 10 అణాలు పెట్టి ఓ సేరు కాశీ మిఠాయి పట్టుకురా. రాత్రి మరి నేను భోజనం చెయ్యను. మార్కెట్కి వెళ్ళి బండి కుదిర్చి దాని మీద నా ట్రావెలింగ్ ట్రంక్ వేసి మెట్టు దగ్గర బండి నిలబెట్టి ఇక్కడ ఉండు. కొన్ని రాసకార్యాలు చక్కబెట్టుకుని ఎంత రాత్రికైనా వచ్చి కలుసుకుంటా. గో అట్వన్స్ మై గుడ్ బాయ్. నువ్వు బుద్ధిగా ఉండి చెప్పిన మాటల్లో వింటుంటే నిన్ను సురేంద్రనాథ్ చటర్జీ అంత గొప్పవాణ్ణి చేస్తాను. నేను నీతో వస్తానన్న మాట మాత్రం పెట్టకైనా తెలియనివ్వద్దు. జాగ్రత్త. వెంకటేశం నిష్క్రమించును. గిరి. ఈ వ్యవహారం ఒకటి ఫైనల్ అయింది. ఈ రాత్రి మధురవాణి పార్టింగ్ విజిట్ ఇవ్వనింది పోకూడదు. రాగవరసతో పాడును. నీ సైటు నా డిలైటు, నిన్ను మిన్ను కానకున్ను, క్వైట్ రెచెడ్ ఫ్లైట్, మూను లైట్, ఒక బంట్రోతు ప్రవేశించును. బంట్రో. నేను పోటి గారప్ప పంతులు గారి నౌకర్నండి. లెక్క జాగరూకదండి. పాటి గారపుల ఖరీదు వెంటనే ఇప్పించామన్నారండి. గిరి విననట్టు నటించుతూ, పుల్లుమూను లైటట, జాసమిన్ను వైటట, మల్లెకన్నా నీదు మోము బ్రైటట, టటా టటా టాడా. బంట్రో. ఎంతమందిని పంపినా ఇచ్చారు కాటరండి. నేనల్లలా ఊరుకుండేవాణ్ణి కాదండి. గిరి. అయ్యా కొనేటికి తోవయ్యిదే. బంట్రో. ఇక్కడి సెవిటి మాలోకం వచ్చిందయ్యా. ఇక్కడికో సెవిటి మాలోకం వచ్చింది. గిరి. కోవంటి దుకాణం కాస్ఫో బజార్లోని ఇటువైపు లేదు.
బంట్రోతు గట్టిగా చెవి దగ్గర నోరు పెట్టి, పాటి గరాపుల ఖరీదిస్తారా ఇవ్వరా? గిరి, బస రాధారి బంగ్లాలో చెయ్యొచ్చును. బంట్రో మరీ గట్టిగా, ఏడాది కిందట మీరు సాందీ కలిసి వేసుకున్న పాటి గరాపుల ఖరీదు మా పంతులు నిలబెట్టి పుచ్చుకోమన్నారు. ఓహో, గిరి చెప్తున్నారు. ఓహో, నీవటోయ్, ఎవరో అనుకున్నాను. నింపాదిగా మాట్లాడు. రేపు ఉదయం 8 గంటలకి పూటకోళ్ళమ్మ ఇంటికొస్తే ఆ పైసలతో సొమ్మిస్తా. మీ పంతులకు స్నేహం మంచి చెడ్డ అక్కర్లేదు. బంట్రో, మాటలతో కార్యం లేదు. మొల్లో చెయ్యెట్టి నిల్చున్న పాటిని పుచ్చుకురమ్మన్నారండి. గిరి, పెద్ద మనిషివి కదా, నువ్వు తొందరపడ్డం మంచిదేనా? తండ్రి ఎంత పెద్ద మనిషి, ఈ చుట్ట చూడు ఎంత మజాగా కాలుతుందా. హవానా అంటారు దొర్లు దీన్ని. రేపు పొద్దునరా 2 కట్టలు ఇస్తాను. బంట్రో, సిత్తం. సొమ్ము మాటేం సెలవండి. గిరి, చెప్పాను కాన, రేపొద్దున ఇవ్వకపోతే మాలవాడి కొడుకు చండాలుడు. బంట్రో, మాలాడి కొడుకు చండాలుడు కాకుంటే మరేటండి? గిరి, నీకు నమ్మకం చాలకపోతే ఇదిగో గాయత్రి పట్టుకు ప్రమాణం చేస్తాను. బంట్రో, సిత్తం. రేపొద్దున్న సొమ్మియ్యకపోతే నా అబోరుదండి. ఆహా, గిరి, నీ అబోరుది ఒకటా, నా అబోరు ఒకటినా? బంట్రోతు నిష్క్రమించును. గిరి, ఇన్నాళ్లకి జంగోపాస వినియోగంలోకి వచ్చింది. థియాసఫిస్టులు చెప్పినట్లు మన ఓల్డ్ కస్టమ్స్ అన్నిటికీ ఏదో ఒక ప్రయోజనం ఆలోచించందే మన వాళ్ళు ఏర్పరచరు. ఆత్మానుభవం అయితే గాని తత్వం బోధపడదు. ఈ పిశాచాన్ని వదిలించుకునేసరికే తల ప్రాణం తోక్కొచ్చింది. శీఘ్ర బుద్ధేహ పలాయనం పెందరాళి ఈ ఊరి నుంచి ఉడాయిస్తే కాని ఆ బోరు దక్కదు. ఇక మధురవాణి ఇంటికి వెడదాం. మేక్ హే వైల్ ది సన్షైన్స్ అన్నారు. స్థలము మధురవాణి ఇంట్లో గది. రామప్ప పంతులు కుర్చీ మీద కూర్చుని ఉండ, మధురవాణి ఎదుట కూర్చుని ఉండింది. రామ జేబుల నుంచి చుట్ట తీసి పంటికొన కొరికి పిల్ల అగ్గిపుల్ల. మధు అగ్గిపుల్ల వెలిగించి రామ జేబుల నుంచి చుట్ట తీసి పంటికొన కొరికి పిల్ల అగ్గిపుల్ల. మధు అగ్గిపుల్ల వెలిగించి చుట్టకు అందించుచుండగా రామప్ప పంతులు మధురవాణి బుగ్గను గిల్లును. మధురవాణి చుట్ట కాలకుండానే అగ్గిపుల్ల రాల్చి ఉండగా నిలబడి కోపం కనపరుచుతూ, మగవాడికైనా ఆడదానికైనా నీతుండాలి, తాకవద్దంటే చెవిన పెట్టరు కదా. రామ, నిన్ను ఉంచుకోవడానికి అంతా నిశ్చయమై నేడో రేపో మంచి ముహూర్తం చూసి మా ఊరు లేవ తీసుకెళ్ళటానికి సిద్ధమై ఉంటే ఇంకా ఎవడో కోన్కిస్కాడు అడ్డాలో ఉన్నానంటూ పాతివ్రత్యం నటిస్తావేమిటి? మధు, వేసి అనగానే అంత చులకనా పంతులు గారు? సానిదానికి మాత్రం నీటు ఉండద్దా? మా పంతులు గారిని పిలిచి, అయ్యా, ఇటు పైన మీ తోవ మీది, నా తోవ నాది అని తెగతెంపులు చేసుకున్నదాకా నేను పరాధీనురాలనే అని ఎంచండి. మీరు దెప్పి పొడిచినట్టు ఆయన వైదికైతేనేమి, కీరస్తాం మనిషినైతేనేమి, పూటకోళ్ళమ్మను ఉంచుకుంటేనేమి, నన్ను ఎన్నాళ్ళు ఆ మహారాజు పోషించాడు కదా. మీరంతకన్నా రసికులైనా, నా మనసు మీరు ఎంత చూరగొన్నా ఆయన ఎడల విశ్వాసం నాకు మట్టుకు ఉండొద్దు. రామ, పెద్ద పెద్ద మాటలు ప్రయోగిస్తున్నావు. వాడు బతుక్కి వాడు పూటకోళ్ళమ్మని ఉంచుకోవడం కూడానా? పూటకోళ్ళమ్మే వాడిని ఉంచుకొని ఇంత గంజి పోస్తోంది. మధు, అన్యాయం మాటలు అనకండి. ఆయన ఎంత చదువుకున్నాడు, ఆయనకి ఎంత ప్రఖ్యాతి ఉంది. నేడో రేపో గొప్ప ఉద్యోగం ఖాయమయ్యింది. రామప్ప పంతులు ఆహాహా నవ్వుతూ, ఏం వెర్రి నమ్మకం, నీవు సాని వాళ్లలో తప్ప పుట్టావు. గిరీశం గారు అని పెద్ద పేరు పెడతావేంటి? మా ఊళ్ళో ఉన్న లుబ్ధావధానులు పెంతల్లి కొడుకు కూడా వీడు. గిర్రడని మేం పిలిచేవాళ్ళం. బొటేర్ల ముక్కలు 2 నేర్చుకోగానే ఉద్యోగాలే. వాడికల్లా ఒక్కడే ఉద్యోగం దేవుడు రాశాడు. ఏంటో తెలిసిందా? పూటకోళ్ళమ్మ ఇంట్లో దప్పెక్క చేరి అరవ చాకరీ చేయడం. మధురవాణి, ఈ మాటలు ఆయన్ని అడుగుదువా? రామప్ప పంతులు, తప్పకుండా, కావలిస్తే నేను చెప్పానని కూడా చెప్పు. మధురవాణి, అయినా ఆయన గుణ యోగ్యతలతో నాకేం పని? ఏవైనా ఆయన నాకు యజమాని. ఆయన తప్పులు నా కళ్ళకు కనబడవు. రామప్ప పంతులు, అయితే అతడికి విడాకులు ఎప్పుడిస్తావు? మధురవాణి, ఇక్కడి రుణాలు పణాలు తీర్చుకోవడానికి మీరు సెలవిచ్చిన 200 ఇప్పిస్తే ఈ క్షణం తెగతెంపులు చేసుకుంటాను.
రామప్ప పంతులు. అయితే ఇందా జేబులోంచి నోట్లు తీసి ఇచ్చెను. మధురవాణి అందుకుంటుండగా రామప్ప పంతులు చెయ్య పట్టి లాగును. మధురవాణి కోపంతో చెయ్య విడిపించుకుని నోట్లు పారేసి దూరంగా నిల్చుండెను. మధురవాణి, మీతో కాలక్షేపం చేయడం కష్టం. ఒక నిర్ణయం మీద నిలవని మనిషిని ఏమన్నయమ్మను ఏమని నమ్మను? రామప్ప పంతులు నోట్లు ఎత్తి, క్షమించు, అపరాధం. నోట్లు చేతికిచ్చును, లెక్క పెట్టుకు చూసుకో. మధురవాణి, ఆ మాత్రం మిమ్మల్ని నమ్మకపోతే మీతో రానే రాను. ఇంత రసకులయ్యుండి నా మనస్సు కనిపెట్టజాలినారు కారు కదా. మీ నోట్లు మీ వద్దనే ఉంచండి. నేను డబ్బు కక్కుర్తి మనిషిని కాను. నోట్లు ఇవ్వబోవును. రామప్ప పంతులు, వద్దొద్దు, నీ మనస్సు కనుక్కుందామని అన్నమాటే గాని మరొకటి కాదు గాని. ఈ గిరీశం గుంట వెదవ, వీడెవడో మా గొప్పవాడు అనుకుంటున్నావేమిటి? మధురవాణి, ఆయన ఆయన్ని నా ఎదుట తోలనాడితే ఇదిగో తలుపు తీశాను, విజయం చేయండి. తలుపు తీసి ఒక చేత పట్టుకుని రెండవ చేత వేలితో పైకి తోవ చూపుతూ, అదిగో గిరీశం గారే వస్తున్నారు. ఆ మాటేదో ఆయన నోటితోనే చెప్పనివ్వండి. రామప్ప పంతులు, వేళాకోళం ఆడుతున్నావు. గిరీశం వాకిట్లోంచి, మై డియర్. రామప్ప పంతులు ఆత్మగతం, అన్న వేళగాని వేళొచ్చాడు, గాడిద కొడుకు. తంతాడు కాబోలు. ఏమిటి సాధనం? ఈ మంచం కింద దూరుతాం. మంచం కింద దూరును. గిరీశం, వెల్ మై డియర్ ఎంప్రెస్ భుజం మీద తట్టబోవును. మధురవాణి ఒపిలి తప్పించుకుని, ముట్టుకోబోకండి. గిరీశం నిర్ఘాంతపోయి, అదేమిటి ఆ వికారం? మధురవాణి, ఆఖరు వికారం. గిరీశం ఆత్మగతం, నేను ఉడాయిస్తానని దీనికెలా తెలిసింది చెప్పమా? సానివాళ్ళకి కర్ణపిశాచి ఉంటుంది కాబోలు. పైకి మైలబడితే స్నానం చేసి వేగిరరా. మధురవాణి, ఇప్పుడేం తొందర? తలంటుకుంటాను. రామప్ప పంతులు ఆత్మగతం, చభాష్, ఏమి నీతయ్య మనిషి ఇది. వెధవని ముట్టుకొనివ్వకుండా ఎత్తైంది. గిరీశం, మైలా గీలా మా ఇంగ్లీష్ వారికి లక్ష్యం లేదు. ఇలారా, దగ్గరికి చేరును. మధురవాణి వేలు చూపి, అక్కడే ఆగండి. మీరు కిరస్థానం అయితే కావచ్చును, నేను కిరస్థానం ఇంకా కాలేదే. మీరు కిరస్థానం అన్నమాట ఇప్పుడే ఒకరు చెప్పాగా విన్నాను. రామప్ప పంతులు తనలో తనే చెప్పినట్టుందా ఏమిటి? గిరీశం, ఒకరు చెప్పగా విన్నావు. ఎవరా చెప్పింది? ఎవడిక్కడికి రావడానికి మగదూరు ఉంది? ఇలాంటి చాడీకోర్ కబుర్లు చెప్పడానికి ఎవడికి గుండె ఉంది? ఆ మాటలు విని నాతో చెప్పడానికి నీకెక్కడ గుండె ఉంది చెప్పు. రామప్ప పంతులు తనలో తంతాడు కాబోలు. ఎరక్క చిక్కడబడ్డాను. మధురవాణి, మగాడే చెప్పాలా ఏమిటి? ఆడవాళ్ళకి దేవుడు నోరివ్వలేదా? గిరీశం తనలో, పూటకోళ్ళ ముందే చెప్పింది కాబోలు. పైకి ఆడదాన్ని నోరు బెట్టక బతకమనే దేవుడు చేశాడు. పరువైన ఆడది నీ ఇంటికి ఎందుకు వస్తుంది? మధురవాణి, పరువైన మగాళ్ళు వచ్చినప్పుడు పరువైన ఆడవాళ్ళు ఎందుకు రాకూడదు? ముందు కూర్చోండి, తర్వాత కోప్పడుదురు గాని. చుట్ట తీసుకోండి, అదిగో అగ్గిపెట్టె. గిరీశం, ముట్టుకోవడానికి వెళ్ళలేకపోతే అగ్గిపుల్ల వెలిగించి ఇవ్వడానికైనా పెట్టి పుట్టావు కానా? ఇవాళ మహా ఉత్సాహంగా వచ్చాను గాని ఉత్సాహం భంగం చేశావు. మధురవాణి, ఏమిటా ఉత్సాహం? గిరీశం, ఇదిగో జేబులో హైదరాబాద్ నైజాము వారి దగ్గర నుంచి వచ్చిన ఫర్మానా. మనస్థానం నవాబ్ సదర్ దాలత్ బావుర్లీ ఖాన్ ఇస్ఫహాన్ జంగ్ బహదూర్ వారు సిఫార్సు చేసి 1000 సిక్కా రూపాయల జీతంతో ముసాయిల్ ఉద్యోగం నాకు చెప్పించారు. అనగా హమేషా బాద్షా వారి హుజూర్ ఉండడం. రామప్ప పంతులు తనలు, ఏమిట్రా వీడి గోతాలు? గిరీశం, ఇంత శుభవార్త తెచ్చినా నా దగ్గరికి రానిచ్చావు కావు కదా. నాతో హైదరాబాద్ వస్తావా? మధురవాణి తల తిప్పుతూ, ఎందుకు? పూటకోళ్ళమ్మని తీసుకెళ్ళండి. గిరీశం నిర్ఘాంతపోయి, పూటకోళ్ళమ్మ ఏమైనా పెంట పెడుతుందా ఏమిటి? మధురవాణి, మీకే తెలియాలి. గిరీశం, నీ తెలివి తక్కువ చూస్తే నాకు నవ్వొస్తోంది. ఎవడేమన్నా నా మీద చెప్తే నమ్మడమేనా? ఈ ఘోరమైన అబద్ధాలు నీతో ఎవడు చెబుతున్నాడో కనుక్కోవాలని నేను అనుకున్నా ఏమిటి? 7 సముద్రాలు దాటిన వాడి పిలక పట్టుకుని పిస్తోలుతో ఒళ్ళు తూట్లు పడేట్టు డాఢామని కొట్టక పోతినట్టయినా నా పేరు గిరీశమే. వినదభీషణ శంకమ దేవదత్తమే. కపడ్దార్. మధురవాణి, సముద్రాలకు అవతలకెళ్ళి వెతకక్కర్లేదు. ఆ చెప్పిన మనిషి మీ ఎదుటే చెబుతాడు.
రామప్ప పంతులు తనలో ఈ మొండ నన్ను బయట పెడుతుంది కాబోలురా ఉంది. దైవమా, గిరీశము తనలో థట్ ఘాట్ అయితే పూటకొళ్ళదా, నెద్దబ్బ తగ్గలేదా పైకి ఇలాంటి దుర్మార్గపు కూతలు ఆ ఇల్లాలి చెవిన పడితే చాలా ఖేదిస్తుంది. ఆ పాపమంతా నిన్ను చుట్టుకుంటుంది. ఆమె ఎంత పతివ్రత, ఎంత యోగ్యురాలు. మధురవాణి వెధవముండకి పాతివృత్యం అన్నమాట ఈనాటికి విన్నాను. గిరీశం దానికి కాదు, ఆమెకు మొగుళ్ళు లేకపోయినా ఆమెను విధవనడానికి వీల్లేదు. మధురవాణి మీరుండగా వెధవెలా అవుతుంది? గిరీశం నాన్సెన్స్, దీనికో టస్సో చెప్పి రంజింప చేద్దాం. ఇదిగో విను. దాని నిజం ఏమిటంటే పూటకోళ్ళమ్మ ముచ్చటగా తప్పటడుగులు వేసే రోజుల్లో ఒక కునుష్ట ముసలాడికి కట్ట నిశ్చయించారు. పుస్తె గట్టబోతుంటేనో కట్టిన ఉత్తర క్షణంలోనో ఆ ముసలాడు పెళ్లి పీటల మీదే గుటుక్కుమన్నాడు. అప్పుడు పెళ్లి అయినట్ట కానట్ట అని మీమాంస అయింది. కొందరు పుస్తె కట్టాడన్నారు, కొందరు కట్టలేదన్నారు. పిల్లల తండ్రి పెళ్లి కొడుకు వారసుల మీద దావా తెచ్చాడు. పురోహితుడు వాళ్ళ దగ్గర లంచం పుచ్చుకుని పుస్తె కట్టలేదని సాక్ష్యం ఇచ్చాడు. దాంతో కేసు పోయింది. మరి దాన్నెవరు పెళ్ళాడారు కారు. మధురవాణి అయితే మరి మీకు తప్పలేదే? గిరీశం ఏమిటి కొత్త మాటలు? నాకు అది అంతు లేకుండా ఉంది. ఆహా, సరసం విరసంలో దిగుతోందే. హాస్యానికంటే నీవే నన్న ఆనందమే నిజమని అంటావా? చూడు నా తడాక, ఎవడి మాటలు పేలుతున్నాడో వాడి పేరు తక్షణం చెప్తావా చెప్పవా? మధురవాణి రామప్ప పంతులు తనలో సత్యాన్రా పేరు చెప్పేసింది. మధురవాణి రామప్ప పంతులు ఒకరు చెప్పేదేమిటి? లోకమంతా కోడైకొస్తుంటే వీధిలో నుంచి తలుపు తలుపు అని ధ్వని. గిరీశం తెల్లబోయి తలుపు తీయద్దు తీయద్దు, ఆ పిలిచే మనిషి వెర్రిమొండ మనుషుల్ని కరుస్తుంది. మధురవాణి తలుపు తీసేసింది. గిరీశం చెంగును వెళ్ళి గడియ వేసే. మధురవాణి అదిగో తలుపు తోసుకొస్తోంది. గిరీశం గంటే. మధురవాణి ఆ వయ్యారం చూస్తే మీ పతివ్రతలా కనిపిస్తోంది. వాకిట్లోకి వెళ్ళును. గిరీశం మంచం కింద దూరి తనలో దొంగ లంజ సరస్సుని దాచిందోయ్. మంచం కింద ఇదేంటో మంచి మనిషి అని భ్రమించాను. నేను దస్తా దియ్యా సిగపాయ తీసి తనుందు గాని ఇది సమయం కాదు. అయినా పోయేవాడికి ఎందుకట్ట రొస్టు. రామప్ప పంతులతో మెల్లగా ఎవరన్నా మీరు మహానుభావులు. రామప్ప పంతులు నేను రామప్ప పంతుల్నిరా అబ్బాయి. గిరీశం తమరా ఈ మాత్రానికి మంచం కింద దాక్కోవాలా మహానుభావ? నన్ను అడిగితే ఇలాంటి లంజల్ని 20 మందిని మీకు కన్యాదానం చేతునే. రామప్ప పంతులు తనలో బతికాన్రా దేవుడా, పైకి నువ్వురా బాబు దీన్నుంచుకున్నావు. అలా తెలిస్తేనే రాకపోదును సుమా. గిరీశం మాట వినబడలేదు. కొంచెం ఈసుంటారండి. రామప్ప పంతులు ముందుకు జరగను. గిరీశం అతన్ని తప్పించుకుని గోడవైపు చేరును. గిరీశం అన్నా, ఈ లంజని అన్నడు నమ్మకండి. ఇలా 20 మందిని దాచగల శక్తి ఉంది దీనికి. రామప్ప పంతులు 200 దొబ్బిందిరా బాబు. గిరీశం నువ్వులేం జాగ్రత్త చేశారా? రామప్ప పంతులు అంతేనా? గిరీశం మరేమిటి? మధురవాణి పూటకోళ్ళమ్మ వల్లెవాటిలో చీపురుగట్ట దాచింది ప్రవేశింతురు. మధురవాణి మీరన్న మనిషి ఇక్కడ లేరంటే చెవిన బెట్టరు కదా. పూటకోళ్ళమ్మ నీ ఇంట్లో జొరబడ్డానని వీధిలో వాళ్ళు చెబితే నీ మాట నమ్ముతానా ఏమిటి? ఆ వెధవ ఉంటే నాకేం కావాలి, ఉండకుంటే నాకేం కావాలి? వాడు నీకిచ్చిన 20 రూపాయలు ఇచ్చేయి. మధురవాణి ఎవడికిచ్చావో వాణ్ణి అడగవమ్మా. పూటకోళ్ళమ్మ వెధవ కనబడితే సిగపాయి తీసి చీపురుగట్టతో బొత్తుదును. ఎక్కడ దాచావేమిటి? మధురవాణి నాకు దాచడం కర్మేమిటి? నేను మగనాల్ని కాను, పెదవముండని కాను. నా ఇంటికొచ్చేవాడు మహారాజుల్లాగా పబ్లిక్గా వస్తాడు. కంటితో మంచం కింద చూపును. పూటకోళ్ళమ్మ మంచం కింద దాగాడేమో. మంచం కిందకు వంగి నీ పరుపు బుగ్గనట్టే ఉంచు, లేచిరా. చీపురుగట్ట తిరగేసి రామప్ప పంతుల్ని కొట్టును. రామప్ప పంతులు ఓరు నాయనో, నన్నెందుకు కొడతావే దండుముండ. మంచం కింద పైకి వచ్చి వీపు తడుమును. మధురవాణి ఆయన ఎందుకు కొట్టావు? నా ఇంటికి వచ్చావేమిటి రవ్వ? పూటకోళ్ళమ్మ అయితే మంచం కిందకి ఎందుకు దూరాడు? మధురవాణి నీకెందుకు ఆ ఘోష? అదో సరసం. పూటకోళ్ళమ్మ ఇదిగో చీపురుగట్ట సరసం. రామప్ప పంతులు వీపు తడుముకుంటూ నీ సిగ తరగా ఆడదాని అయిపోయావే, లేకుంటే చంపేసిపోదును. నీ రంకు మగుడిని కొట్టగా నన్నెందుకు కొట్టావే మొండ? అందుక నన్ను ముందుకు తెసి తాను గోడవైపు దాక్కున్నాడు. పూటకోళ్ళమ్మ ఆ వెధవ కూడా ఉన్నాడా మంచం కింద? కుక్క పైకిరా. గిరీశం వెర్రప్ప మంచం కిందకిరా, వెర్రి వదవలాడుతాను. పూటకోళ్ళమ్మ
అప్పనిట్రా వెధవా నీకు, నీకు భయపడతాననుకున్నావా ఏమిటి? నీ స్థానముండ ఎలా అడ్డుకుంటుందో చూస్తాను. ఒకవైపు నుంచి మంచం కిందకు దూరము, మరొక వైపు నుంచి గిరీశం పైకి వచ్చి రామప్ప పంతులు నెత్తి చరిచి లగవేసి పెరటి వైపు పరిగెత్తుకుపోవను. రామప్ప పంతులు సత్యాండ్ర నాయన రెండు చేతులతో తల పట్టుకుని మధురవాణి ఏది బెహదబ్బి కనిస్టీబి కరబ్బచు మధురవాణి ఎందుకు పబ్లిక్ను అల్లరి అవమానపడుతున్నావు? రేపో ఎల్లుండో మీరే వాడికి దెబ్బకి దెబ్బ తీసి పగ తీర్చుకుందరు గాని. రామప్ప పంతుల్ని కౌగలించుకుని తల ముద్ద పెట్టుకుని చేతరాసి ఏమి దుష్ట మూగవాడైనా వాడి ఎదల నిలిచి కొట్టాలి, దొంగ దెబ్బ కొడతాడా వాడి పొంకం అణుతురుగానిలేండి. రామప్ప పంతులు గవర్నమెంట్ జీతం వచ్చు కానిస్టేబుల్ ఉండగా మనకెందుకు శ్రీరాయాసం? ఈ వెధవని పద్యంజుడు కొరట్లాంట తిప్పకపోతే నేను రామప్ప పంతుల్ని కాను, చూడు నా తమాషా. మధురవాణి రామప్ప పంతుల్ని ముద్దు పెట్టుకుని మాట్లాడక ఊరుకోండి, మంచం కింద వేసి చూపించి నోరు మూసి దొంగ దెబ్బ కొట్టిన వాడితే అవమానం మీది కాదు. రామప్ప పంతులు నొప్పెడవదనుకున్నాను, ఆ ముండ మంచం కింద నుంచి రాదేం, చీపురు కట్ట లాక్కో పూటకుళ్ళమ్మ, ఫడేల్మంట వస్తాయించి చూస్తున్నాను, నీ మగతనం ఏడ్చినట్టే ఉంది, పైకి వచ్చును. అంతా నిష్క్రమించరు. ఇది ఫ్రెండ్స్ మొదటి అంకము పూర్తయినది. గురజాడ అప్పారావు గారి కన్యాశుల్కం నాటకం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.